వనపర్తి జిల్లా హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. 17 ఏళ్ల వయసు నుంచి 27 ఏళ్ల వయసు పాటు అనేక రకాల యుద్ధాలు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు శివాజీ అంటూ కొనియాడారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఇక భారతదేశ యువతకు ధీరత్వానికి, నాయకత్వ లక్షణానికి ఆదర్శవంతుడుగా ఛత్రపతి శివాజీ మహారాజు నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామాలయం నుంచి శ్రీకృష్ణ దేవరాయ పాలిటెక్నిక్ కళాశాల వరకు ఛత్రపతి శివాజీ శోభయాత్ర నిర్వహించారు. హిందూ వాహిని సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటి సందర్భంలో శివాజీ గారు ఒక సమభావంతో ఉన్నటువంటి పరిపాలన, మన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంక్షేమం అందాలని ఆలోచించిన పరిపాలన, ప్రజల మధ్య తారతమ్యం లేకుండా పరిపాలన సాగాలని కోరిన రాజు తన సైన్యంలో సొంతంగా భారతీయ యుద్ధమేళను తన సైన్యంలో పెట్టుకున్నాడు. అదేవిధంగా తన ప్రధాన సైన్యాధ్యక్షుడైనటువంటి సిద్ది ఇబ్రాహిం అనేటువంటి వ్యక్తి శివాజీ సైన్యానికి ఆయన సైన్యాధ్యక్షుడిగా పనిచేసినారు. అట్లా పరస్పరం విశ్వాసం బట్టి రాజ్యాన్ని నడిపేటువంటి రాజు.